మన పెద్దలు పుణ్యతీర్థాలు, తీర్థయాత్రలు అని అంటారు కదా. అసలు తీర్థాలు అంటే ఏమిటంటారు? నేటి తరానికి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పుకుందాం. అస్మద్ గురుభ్యో నమః. నమస్తే. తీర్థం అంటే ఒక స్పెషల్ స్పిరిచువల్ స్పాట్. ఒక పుణ్యాత్ముడు కానీ, ఋషి కానీ, ముని కానీ, యోగి కానీ, మహర్షి కానీ, పతివ్రతులు కానీ, ఒక భక్తుడు కానీ ఒక నదీ తీరంలోని ప్రత్యేక స్థలంలో తపస్సు చేసి దేవునిని సాక్షాత్కారం చేసుకొని తన కోరికలను తీర్చుకొని పవిత్రత సాధించిన ప్రదేశం. ఈ స్థలానికి తీర్థం అని అంటారు. అంటే సింపుల్ మాటల్లో ఒక నదిలో దేవుడిని చేరటానికి మనుషులు చేసిన తపస్సుతో పవిత్రమైన ప్రదేశం తీర్థం. ఇలాంటి పవిత్ర స్పాట్లు నదిలో 100 కూడా ఉండవచ్చు, 1000 కూడా ఉండవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గంగా నదిలో మొత్తం 16,984 తీర్థాలు ఉన్నాయని చెబుతుంది స్కాంద పురాణం. అంటే ప్రాక్టికల్లీ చెప్పాలంటే నదులు మొత్తం ఒక పవిత్ర అనుభవాల మ్యాప్. ప్రతి చిన్న చోట పరమ పవిత్రతను దాచుకుని ఉంది. నేటి జనరేషన్ చాలా స్ట్రెస్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీతో ఉండిపోతుంది. కానీ తీర్థయాత్ర అంటే మన మనసుకు ఒక స్పిరిచువల్ డీటాక్స్. స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తీర్థంలో పుణ్యస్నానం చేస్తే మనసు శుభ్రం అవుతుంది. అహంకారం కరిగిపోతుంది. నెగిటివ్ టాక్స్ కరిగిపోతాయి. అంతేకాకుండా తీర్థ స్నానాలు చేయటం వల్ల మనకు సత్సంగం ఏర్పడుతుంది. అంటే స్పిరిచువల్లీ కనెక్టెడ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి దేవుడు కథలు వినాలి అనే భావన సహజంగా వస్తుంది. అలా వినటంతో మన చెవుల ద్వారా పరమాత్మ మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ దాగి ఉన్న పాపాలు, మలినాలు, నెగిటివిటీలు పోతాయి. ఈ ఫీలింగ్ టుడేస్ యూత్కి చాలా అవసరం. మన అదృష్టం ఇప్పటికీ తీర్థాలు ఉన్నాయి అంటే ఇది చిన్న విషయం కాదు. నిజం చెప్పాలంటే మన జన్మ చాలా రేరు. ఎందుకు అంటే ఇంకా మనం తీర్థాలలో స్నానం చేసే అవకాశం ఉన్న కాలంలో జన్మించాం. ఎందుకంటే ఇప్పటికీ కలియుగం ఆరంభమై 5,100 సంవత్సరాల పైగా అయ్యింది. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాలలో శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని విడిచిపెట్టి వెళతారు. అప్పుడు వేదం అనే మాటే వినిపించదు, నదులు కూడా కనపడవు. అప్పుడు తీర్థాలు ఎక్కడా ఉండవు. కానీ మన అదృష్టం ఇంకా మనకు 4,900 సంవత్సరాలపై టైం ఉంది. మనం ఇంకా తీర్థాలలో స్నానం చేయగలం. తప్పకుండా పుణ్యం సంపాదించవచ్చు. అంటే సింపుల్ మీనింగ్, మన జనరేషన్ దేవాలయాలు, తీర్థాలు, నదులు ఇది విలువ తెలిసిన చివరి గోల్డెన్ బ్యాచెస్లో ఒకటి. ఇక నిజం చెప్పాలంటే ఈరోజు మనకి ఏం కొరత? మనీ కాదు, మొబైల్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, శాంతి కొరత, మనసు ప్రశాంతత కొరత, మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే డౌట్. తీర్థయాత్రలు, స్నానాలు, సత్సంగాలు ఇవి మనసును రీసెట్ చేసి స్పిరిచువల్ పవర్ హౌసెస్. ఇవాల్టి కూడా ఎవరో ఒకరి లైఫ్ మార్చే శక్తి వీటిలో ఉంది. చివరిగా మన జన్మ సామాన్యమైనది కాదు. తీర్థాలు ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ అదృష్టాన్ని ఉపయోగించుకుంటే మన జీవితం ఇట్సెల్ఫ్ మారిపోతుంది. జై శ్రీమన్నారాయణ.